పిఠాపురం యావత్ ప్రజానికానికి కూడా ఇది మన గర్వకారణం. ఈ పాస్ట్ 5 years లో కూడా మన పెన్నం దొరబాబు నుంచి వదిలేండి, వంగగీత గారు మనకి కళ్యాణ్ గారికి అపోజిషన్ పోటీ చేశారు కాబట్టి ఆవిడ ఈ 7 నియోజకవర్గాలు అంటే మనకి జిల్లాలు డివైడ్ అయిన తర్వాత ఈ 7 నియోజకవర్గాల్లో కూడా ఆవిడ డెవలప్ చేసింది 0 అంటే 0. నేను అది గంటపరంగా చెప్తున్నాను. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ఇది వరకు పాస్ట్ 5 years లో కూడా 6,000 ఎకరాల్లో గంజా సాగు జరిగేది. గంజా సాగు ఇప్పుడు రైట్ నౌ 100 ఎకరాలు తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు ఏజెన్సీ వచ్చాక SC అట్రాసిటీ కేసు ప్రోబలు ఉంటాయి. దాన్ని మించుకొని కూడా 6,000 ఎకరాలని వాళ్ళు మట్టు పెట్టారంటే నిజంగా ఇది కూటమి ప్రభుత్వానికి ఎలా పరిపాలిస్తుంది అన్నది నిదర్శనం. ఎస్పెషల్లీ కళ్యాణ్ గారి కోసం పిఠాపురం నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి తీసుకొచ్చారు. 100 పడకల ఆసుపత్రి తీసుకొచ్చారు. పిఠాపురం నియోజకవర్గానికి ఎస్పెషల్ నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏదైనా స్కానింగ్ సంబంధించింది ఏ స్కానింగ్ అయినా మీరు తీసుకోండి. మీరు కాకినాడ వెళ్ళాల్సిన అవసరం లేదు. పిఠాపురం ప్రజానికానికి నేను చెప్తున్నా, ప్రతి బడుగు బలహీన వర్గాలకి మీరు చెప్తున్నా, స్కానింగ్ మీరు తీసుకోండి. పిఠాపురంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం జరుగుతుంది. తద్వారా మీరు ఏ స్కానింగ్ తీసుకోండి, ఆ స్కానింగ్ గవర్నమెంట్ ఖర్చులతో మీకు పూర్తి చేస్తారు. అదే స్కానింగ్ మీరు ప్రైవేట్ స్కానింగ్లకి వెళ్ళినా లేదు వాటెవర్ మీరు వీలు బట్టి మీరు ఏ స్కానింగ్ చేయండి 3-4 వేలు అవుతుంది. కానీ ప్రభుత్వ ఖర్చులతో ప్రభుత్వ ఎక్విప్మెంట్ తో మీకు జీరో మీకు డబ్బులు వెసులుబాటు ఉంటది. ఎవరు మీ దగ్గర డబ్బులు తీసుకోరు. ఫ్రీగా మీకు వైద్యం జరుగుతుంది పిఠాపురం హాస్పిటల్లో, హైటెక్. అది కాకుండా మనకి అంగన్వాడీ కేంద్రాలు జరుగుతాయి. అంగన్వాడీ అంటే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అంగన్వాడీ కాదండి, అపోలో అంగన్వాడీ జరుగుతాయి. ప్రెగ్నెంట్ లేడీకి ఫ్రీగా ఉచితంగా చేస్తారు. ప్రెగ్నెంట్ అయ్యే వరకు మనకి ప్రసవం అయ్యే వరకు కూడా అపోలో హాస్పిటల్స్ వాళ్ళు బాధ్యత వహించి బిడ్డ తల్లి క్షేమంగా ఉంచిన తర్వాత బయట పంపుతారు. ఇది 5 సంవత్సరాలు మీకు క్లియర్ అవుతుంది. అది కళ్యాణ్ గారు అంటే ఈ 40-50 సంవత్సరాల్లో కూడా సమోసంతా ప్రాబ్లం క్లియర్ చేయలేకపోయారు. ఇప్పుడు పనులు జరుగుతున్నాయి. ఎవరో నిలబడి పిఠాపురం సమోసంత నిలబడండి జరుగుతాయి. పిఠాపురం హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్ అయింది. ఎవరి వల్ల అయింది? ఈ 50 సంవత్సరాల్లో కాంగ్రెస్, వైసీపీ, బీజేపీ ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా కానీ ఎవరు చేయగలిగిందా? పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు. మన గొంతమ్మ కోరికలు తీర్చేసుకుందని కాదు, లిమిట్స్ ఉంటాయి. కళ్యాణ్ గారు అంటే ఒక పిఠాపురం సొత్తు కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ సొత్తు. అది గుర్తు పెట్టుకోండి. పిఠాపురం ఒకరికే పని చేస్తాను కాదు, ఆయన వచ్చిన 1 year కూడా కంప్లీట్ 9 months కంప్లీట్ అయింది. పాడా తీసుకొచ్చాడు. పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ. మన ఏపీలో ఎన్ని అథారిటీస్ ఉన్నాయి? కాకినాడ ఉంది, విశాఖపట్నం, రాజమండ్రి ఉంది, విజయవాడ ఉంది, గుంటూరు ఉంది, తిరుపతి ఉంది, కొప్ప ఉంది. సీఎం గారి ఆ తర్వాత తీసుకొచ్చింది మందే. పాడా ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి అందరూ. పాడా పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ. దానికి ఇంకా సైన్మెంట్ నియమించలేదు. నేను దాని గురించి మాట్లాడను. కళ్యాణ్ గారు అంటే ఒక విజన్. సీఎం గారు అంత స్టేచర్, కళ్యాణ్ గారు కూడా అంత స్టేచర్. ఇప్పుడు కళ్యాణ్ గారు వెళ్తుంటే నడుస్తుంటే రోడ్లు వచ్చేస్తున్నాయి. శివాజీ సినిమాలో మన రజనీకాంత్ గారి లాగా. అది కదా మనకు కావాల్సింది. పిఠాపురం అంటే జగ్గించారు అండి, నా పేరు ఇచ్చారండి. ఈ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ నేను మాట్లాడిద్దంటే ఎవరైనా క్వశ్చన్ చేయమనండి.
ఎవరనే పార్టీలు రావచ్చండి, పార్టీలు ముఖ్యం కాదు. మన పిఠాపురానికి మనం ఏం చేసామని ఇంపార్టెంట్. కానీ పిఠాపురం ఒక్కదానికి కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయ్యి ఉండొచ్చు పిఠాపురం, బట్ ఏంటంటే ఆల్ ఓవర్ ఏపీ ఎక్కడ ఏజెన్సీ అండి. మన స్వతంత్రం వచ్చి 63 సంవత్సరాలు 60 సంవత్సరాలు రోడ్లు లేదు సార్ మనకి. సార్ పార్వతీపురం రోడ్లు డోలి అండి, వెనకాల పిల్లలకి మనం జోలపాటు పాటు ఊపుతాం కదా, వేసారండి కళ్యాణ్ గారి వల్ల కష్టాలు తీరాయి. పవన్ కళ్యాణ్ అది కదా కళ్యాణ్ గారు. ఇప్పుడు ఏం కావాలి మనకి? ఇప్పుడు పిఠాపురంలో పోటీ చేశారు కానీ మనం పిఠాపురం ఎమ్మెల్యే గారే కొన్ని పరిమితులు ఉంటాయి. పిఠాపురానికే పనిచేయాలని కదా, ఆయన స్టేట్ పొలిటీషియన్. ఆయన స్టేట్ పొలిటీషియన్ కాదండి, అందరూ గుర్తుపెట్టుకోండి. ఆయన స్టేట్ పొలిటీషియన్ కాదు, నేషనల్ పొలిటీషియన్. ఆయన పొల్యూషన్ కాదు, పొలిటీషియన్, నేషనల్ పొలిటీషియన్. ఆయన మా మోడీ గారు ఎంత గౌరవిస్తారో నేర్చుకోవాలి మనం. ఇదే కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం కాదు కదా, మన ఎంటైర్ మన ఆంధ్రప్రదేశ్ మొత్తం మనం ఆయన చూసుకోవాలి. ఆయన సింపుల్ అండి, సింపుల్ అండి. సీజర్ షిప్ అన్నారు ఆయన అక్కడ కాకినాడలో, సీజర్ షిప్ అన్నారండి. సీజర్ షిప్ అంటే చిన్న మాట కదండి. అక్కడ 10,000 కార్మికులు పనిచేస్తారండి. పీడిఎస్ రైస్ అది అక్రమం తెలుసు వాళ్ళకి, వాళ్ళు చేస్తారండి. 10,000 మంది కార్మికులు పనిచేస్తారు అక్కడ. అయినా కానీ దమ్మున్న నాయకుడు వస్తారని ఆడి తప్పే 10,000 మంది పనిచేయండి, 20,000 మంది పనిచేయండి, తప్పే. పీడిఎస్ సీజర్ షిప్ అన్నారు ఆయన. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటో, ఆ రైస్ ఎలా కంట్రోల్ చేశారో, అరబిందో కంపెనీ ఎక్కడ పోయిందో, ఈ రోజు విజయసాయి రెడ్డి గారు నిన్న మొన్న ఎక్కడో మన సిఐడికి ఎవరికో సమాధానం చెప్పుకున్నారు, అన్ని తెలుసు మనకి. కాబట్టి ఏంటంటే కళ్యాణ్ గారిని సార్ మీరు వినండి, మీరు బాగా తెలుసు. కళ్యాణ్ గారిని ఓన్లీ పిఠాపురం నియోజకవర్గం పరిమితం చేయొద్దు. ఆయన చాలా విజన్ ఉన్న నాయకుడు. సంబంధం లేని ఎన్టీఆర్ ట్రస్ట్ బాంక్ 50 లక్షల విరాళం ఇచ్చారు ఆయన. మన విజయవాడ వరదలు వచ్చినప్పుడు కూడా ఆయన 6 కోట్లు, చాలా అది అందరికి కూడా కళ్యాణ్ గారు అంటే ఇంకా ఇష్టం పుట్టింది. 6 కోట్ల విరాళం ఇచ్చారు. అంటే 40 గ్రామాలకి 40 లక్షలు, 40 గ్రామాలకి ఏపీ ఆర్ తెలంగాణకి కోటి ఇచ్చారు ఆయన. ఎంత అవరోధం ఉండాలి అంటే చెప్పుకుని పోతే మనకి చిక్కుపోవాలి. ఆయన కళ్యాణ్ గారి కోసం అందరూ తెలుసుకోవాలండి. సార్ మీకు తెలియదు సార్, నర్సీపట్నం వెళ్ళండి, చిన్న పిల్లలు సార్, చిన్న పిల్లలండి. వాళ్ళు ఎంతలో డాన్స్ చేసి వాళ్ళు ఎవరు బాధపడడం సార్, నేను బాధపడను. 6 months ముందు గంగా సప్లై చేసింది ఇప్పటికీ అవుతుంది. అది ఓన్లీ పిఠాపురం నియోజకవర్గం ఇంక్లూడెడ్. ఓన్లీ మన 175 కాన్స్టిట్యున్సీ కూడా గంగా సప్లై అవుతుంది. ప్రతి ఒక్క పేరెంట్స్ మీరు గుర్తుపెట్టుకోండి, మీ పిల్లల భవిష్యత్తు మీకే, మీదే రెస్పాన్సిబిలిటీ. రేపు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. గుర్తుపెట్టుకోండి, సిస్టమ్ అందరికి ఒకేలాగా పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అందరూ ఆల్ పేరెంట్స్, చిన్న పిల్లలు కూడా చాలా పాడైపోయారు. నాకు 34 years అండి. నేను ఏప్రిల్ 15 నేను బీజేఆర్ కంపెనీకి రిజైన్ చేసి వచ్చానండి కళ్యాణ్ గారి కోసం పిఠాపురం. స్టిల్ ఐఎమ్ జాబ్లెస్ బికాస్ నేను జాబ్ చేస్తున్నా చేయకపోయి ఉండొచ్చండి. నేను కళ్యాణ్ గారు కూడా చేశాను, అదే నా త్యాగం చెందండి ఎంత. కానీ మీ పిల్లలు, నేను అందరూ చెప్తున్నానండి పేరెంట్స్, మీ పిల్లలు చాలా పాడైపోయారు. మీ దగ్గరకు వచ్చి కప్పట నాటకం అది. మీ పిల్లలు మీరే కాపాడుకోండి. గవర్నమెంట్ కొన్ని పరిమితులు ఉంటాయి, ఆ పరిమితులు దాటి వాళ్ళు చేయలేరు.
ఎమ్మెల్యేలోనే ఎంపీలోనే వాట్ ఎవర్ విలేజ్ ప్రెసిడెంట్ లోని ఎంపీటీస్ లోని జడ్పీటీస్ లోని పరుగు దాటి ఎవరు చేయలేరు. మీరు గుర్తుపెట్టుకోండి, మీ పిల్లలు మీదే భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు మీదే. ఈ రోజు గంజాయి స్మగ్లింగ్ ఎంత విచ్చలవిడిగా సాగుతుందంటే బికాజ్ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఆఫ్టర్ 6 months తర్వాత ఈ గంజాయి అనేది జరిగిపోద్ది. మీరేం కంగారు పడకండి, మీ పిల్లల భవిష్యత్తు మీదే. థ్యాంక్ యూ అండి.